నాయకుని చుట్టూ కోటరీ ఉంటుంది. ఆ కోటరీలో ఇద్దరు విజయసాయిరెడ్డి కూడా ఉన్నాడు కదా. సో విజయసాయిరెడ్డి వేరేవాడేం కాదు, ఆ కోటరీలో భాగమే. సో అందువల్ల అదే కోటరీలో భాగము. ఆ కోటరీలో ఆయనకు తగిన ప్లేస్ రాకపోతే కోటరీ ఉంది అని చెప్పి అంటారు. అంతకుముందు ఈయనే కదా కోటరీలో భాగం. సో కోటరీ ఎప్పుడు కాన్స్టాంట్గా ఉండదు కదా. సో అందువల్ల ఆయన ప్లేస్లో వైవి సుబ్బారెడ్డికి ఇన్ఛార్జ్ ఇస్తే ఆయన సహజంగానే కోపం వస్తుంది. సో అందువల్ల ఇది అంతా ఆయన విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి దూరం అవుతున్న అన్నరోజే చెప్పాను నేను, ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉంటుంది అని. సో బీజేపీలో చేరటానికి ఒక రకమైన మార్గాన్ని రెడీ చేసుకుంటున్నాడు. సో అందువల్ల 90% ఆయన బీజేపీలో చేరుతాడు, ఇవాళ కాకపోతే రేపైనా. దానికి చేరే ముందు జగన్మోహన్ రెడ్డి పైన రాళ్ళు వేయక తప్పదు కదా. అందువల్ల కొత్తగా కోటరీ ఏమైనా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉంటుంది, చంద్రబాబు నాయుడు చుట్టూ ఉంటుంది, కేసీఆర్ చుట్టూ ఉంటుంది, రేవంత్ రెడ్డి చుట్టూ ఉంటుంది. అసలు ఏ ముఖ్యమంత్రి చుట్టూ అయినా కోటరీ ఉండకపోతే ఇంకేముంటుంది మరి. సో ఆటోమేటిక్గా కోటరీ ఉంటుంది. సో డెఫినెట్గా ప్రాంతీయ పార్టీల నాయకుల చుట్టూ ఇంకెక్కువ ఉంటుంది కోటరీ. ఎందుకంటే దట్ ఈస్ హౌ రీజనల్ పార్టీ లీడర్స్ ఫంక్షన్ కదా. సో అందులో కోటరీ ఉన్నదన్నది నిజం. ఆ కోటరీలో విజయసాయిరెడ్డి నెంబర్ 1గా ఉన్నదన్నది కూడా గతంలో నిజం. ఇప్పుడు ఆయనకు ఆ కోటరీలో స్థానం లేకపోవచ్చు, కానీ కోటరీ వల్లనే జగన్ చనిపోయాడంటే కోటరీ వల్లనే. మరి కోటరీ 2019లో జగన్ గెలిచినప్పుడు కోటరీ లేదా? ఓడిపోయినప్పుడే కోటరీ వచ్చింది, అంతకుముందు కోటరీ లేదా? 2019లో కోటరీ లేక చాలా వితౌట్ కోటరీ పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి. మరి అదే కోటరీ 2019లో గెలిపించింది, 2024లో ఓడించింది. మరి అందువల్ల చెడిపోవడానికి కోటరీలు కాదు, చెడిపోవడానికి జగన్మోహన్ రెడ్డి అనుసరించిన విధానాలే కారణం అవుతాయి. సో కోటరీది ఏముంటుంది, కోటరీ జగన్మోహన్ రెడ్డికి రుచించే చెప్తారు కదా.